క్రీస్తు ప్రభు నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా, వందనాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని మనం మననం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు. ఇప్పుడే మనం పాడుకున్న రీతిగా దేవుని వాక్యంలో అనేక మంది ఘనులైన స్త్రీలను గురించి రాయబడి ఉంది. యూజువల్ గా మనం ఇలాంటి సమయాల్లో దేవుని వాక్యంలో పొందుపరచబడిన అనేక మంది స్త్రీల ద్వారా వారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మనకి ఏమైతే వారి ద్వారా నేర్పిస్తున్నారో అని మనం వేచి ఉంటాం. ఇది నాను కూడా అలాగే ఇప్పుడు మనం పాడుకున్న పాటలో ఉన్నట్టుగా నేను నశించదనని అని సెలవిచ్చింది ఎవరో మీకు తెలుసు, ఎస్తర్. సో ఎస్తర్ గురించిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను ఇందులో ప్రత్యేకంగా ఒక భాగం తీసి చదవటం లేదు, ఎందుకంటే ఈ కథ మనందరికీ పరిచయమైనటువంటిది. ఎస్తర్ యొక్క జీవితం అనేక మార్లు మనం అనేక మంది మనకు వివరించగా విన్నదే. కాబట్టి టూకిగా చిన్న కథలాగా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, నెమరు వేసుకున్నాం. యూదుల మీదకి నెబుకద్నెజరు దండయాత్ర చేసి వాళ్ళలో అనేక మందిని బందీలుగా తీసుకుని వచ్చినప్పుడు రాజైన యెకొన్యాతో పాటు మొర్దెకై అనే ఒక యూదుడు, తర్వాత ఎస్తర్ అని తను పెంచుకున్నటువంటి ఒక అమ్మాయి, వాళ్ళిద్దరు కూడా చెరగా తీసుకుని రాబడ్డారు. వాళ్ళు ఇప్పుడు పర్షియా దేశంలో బందీలుగా తీసుకొని రాబడిన యూదులు పర్షియాలో ఉంటున్నారు. క్యాపిటల్ షూషన్ కోటలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. షూషన్ పట్టణంలో. ఈ కథ ఎస్తర్ కి సంబంధించిన కథ మనందరికీ తెలుసు. ఏ రీతిగా తను మొర్దెకై చేత, తన ఎస్తర్ యొక్క తల్లిదండ్రులు చనిపోయిన కారణాన మొర్దెకై ఏం చేస్తాడంటే తన పినతండ్రి కూతురే ఆ అమ్మాయిని తన కూతురులాగా తీసుకొని తను పెంచుతూ వచ్చాడు. సరే, ఈ కథ జరిగే సమయం ఎలాంటిది అంటే అహష్వేరోషు పర్షియా దేశాన్ని ఏలుతున్నటువంటి సమయం. ఆ సమయంలో ఇతను మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే గొప్ప విందు చేసినట్లుగా కనపడుతుంది. ఈ రాజుకి గ్రీసు దేశాన్ని ఎలా అయినా జయించాలనే తపన. అనేక సార్లు యుద్ధం చేశాడు, కానీ ప్రతిసారి ఓడిపోతూ వచ్చాడు. ఇలా కాదు అని అతను ఏం చేశాడంటే ఈసారి అతనిది చాలా పెద్ద రాజ్యం. హిందూ దేశం మొదలుకొని కూష్ వరకు దాదాపుగా 127 సంస్థానాలకు అధిపతి రాజు తను. సో ఏం చేశాడంటే తన సంస్థానంలోని అధిపతులందరినీ పిలిపించి వాళ్ళందరితో ఈసారి గ్రీస్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ప్రాతిపదిక ఏంటి, వ్యూహాలు ఏమిటి అని వాటిని గురించిన సుదీర్ఘమైన ఒక చర్చ జరిగించుకోవడానికని వాళ్ళని పిలిచాడు. ఇది దాదాపుగా 6 నెలల పాటు జరిగింది. 180 దినాలు అని అక్కడ రాయబడి ఉంది. ఆ దినాలు సంపూర్తి అయిన తర్వాత ఏం చేస్తాడంటే 7 రోజులు వచ్చిన వాళ్ళకంతా విందు తాను సిద్ధం చేస్తాడు. ఆ విందులో ఆఖరి రోజున వాళ్ళ పరిచారకులకి ఏం చెప్తాడంటే మీరందరూ వాళ్ళు అడిగినంత ద్రాక్షారసం, కోరినంత మంచి ద్రాక్షారసాన్ని వాళ్ళకి ఇవ్వండి అంటారు. సరే, పరిచారకులందరూ వాళ్ళకి మంచిగా ద్రాక్షారసం పోస్తే పూర్తిగా తనివి తీరా త్రాగి వాళ్ళంతా మత్తులై ఉన్న సమయంలో రాజుకు ఒక కోరిక ఉంటుంది. రాణి పేరు వష్టి, చాలా అందగత్తె. రాణి యొక్క అందాన్ని వాళ్ళకి కనపరచాలని వష్టిని తీసుకురమ్మని కబురు చేస్తాడు. వష్టి రావడానికి నిరాకరిస్తాడు. అప్పుడు రాజుకు చాలా కోపం వస్తుంది. రాజు యొక్క ఆజ్ఞను ఆమె ధిక్కరించిన కారణాన రాజుకు కోపం వచ్చి ఏం చేయాలి ఇప్పుడు అని తన ముందు ఉండేటటువంటి 7 అధిపతులు ఉంటారు. ఎప్పుడు ఆయన ముందుండి ఆయన సముఖంలో ఆయనకి సలహాలు ఇచ్చేటటువంటి వాడు. వాళ్ళల్లో మమూకాను అనే అతను ప్రధానుడు. ఈ మమూకానికి మరొక పేరు హామాను. అతను చెప్తాడు కదా, రాజా ఇది చాలా పెద్ద నేరము, ఈ విషయం గాని అన్ని సంస్థానాలలో తెలిసినట్లయితే భార్యలందరూ కూడా వాళ్ళ వాళ్ళ పురుషులను తిరస్కారం చేస్తారు, ధిక్కరిస్తారు. కాబట్టి ఇక మీదట మీ ఎదుటికి రాణి అయిన వష్టి రాకూడదని ఒక ఆజ్ఞ పుట్టించండి అని చెప్తాడు. రాజు వెంటనే ఆజ్ఞ పుట్టించేస్తాడు.
అయిపోతుంది. అప్పటి నుంచి మళ్ళీ వష్టి ఎప్పుడు కూడా ఆయన సముఖానికి రాదు. ఇదంతా కూడా మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. రెండవ అధ్యాయానికి వచ్చేసరికి ఎస్తేర్ కథ ప్రారంభమవుతుంది. మనం అనుకుంటాము మొదటి అధ్యాయం అవగానే రెండో అధ్యాయంలోని సంగతులు జరిగాయేమో. కానీ దాదాపుగా 4 సంవత్సరాల గ్యాప్ ఉందన్నమాట. ఈ సంఘటన జరిగాక యుద్ధానికి వెళ్ళిపోతాడు. సుదీర్ఘమైన ఆ యుద్ధంలో కూడా చిత్తుగా ఓడిపోతాడు రాజు. ఓడిపోయి మళ్ళా తిరిగి వచ్చేస్తాడు. వచ్చేసాక అప్పుడు కోటలోకి వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనకు సలహా ఇస్తారు. రాజా, ఇప్పుడు మరి రాణి లేదు నీకు, కాబట్టి అందమైన అమ్మాయిలను పోగు చేసి వాళ్ళలో ఎవరినో ఒకరిని నువ్వు ఎంచుకొని రాణిగా చేసుకోమని. ఆ కారణం చేత షూషన్లో ఉన్నటువంటి అందగత్తెలను అందరినీ కూడా పోగు చేయటం జరుగుతుంది. అయితే షూషన్లో ఉన్నటువంటి మొర్దెకై తన దగ్గర పెంచుకుంటున్నటువంటి ఈ అమ్మాయి పేరు ఎస్తర్. యాక్చువల్ గా అమ్మాయి యూదురాలు కనుక తన పేరు హదస్సా. సామాన్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే బందీలుగా తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు మారుస్తారు. మనకు తెలుసు దానియేలు సమయంలో కూడాను దానియేలు వాళ్ళ పేర్లు ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు కూడా మార్చేశారు కదా. దానియేలుకు బెల్తషాజ్ అన్నారు. అలాగే వాళ్ళ ముగ్గురు పేర్లు షద్రక్, మేషక్, అబేద్నెగో అని మార్చేశారు. కాబట్టి అలాగే ఎస్తర్కు కూడాను ఎస్తర్ హదస్సా అనే పేరు మార్చి ఎస్తర్ గా పెట్టడం జరిగింది. హదస్సా అంటే అర్థం ఏంటంటే గొంజి చెట్లు అని అర్థం. ఈ గొంజి చెట్లు దేవుని వాక్యంలో అనేక సార్లు మనకి కనిపిస్తాయి. యెషయా 55వ అధ్యాయంలో మనం గొంజి చెట్లని గురించి ఒక్క మాట అదొక్కటే చదువుతాను నేను. యెషయా 55 లో ఒక మాట ఉంది చూడండి. 13వ వచనం. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములను మొలుచును, దురదగొంటి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండదు. కాబట్టి దురదగొంటి చెట్లకు బదులుగా అక్కడ గొంజి చెట్లు మొలుస్తాయని దేవుడు మొలిపిస్తాడని, అవి దేవునికి ఖ్యాతిగాను ఇంకా ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉంటాయి. సో మళ్ళీ మనం చూస్తాము చివరికి ఏ రీతిగా ఈ ఎస్తర్ యొక్క జీవితం అక్కడ దేవునికి ఖ్యాతిగా నిలబడిందో మనం చూడగలం. దురదగొండి చెట్లు అంటే ఏంటమ్మా? అవి తగిలితే విపరీతమైన దురద, ఎంతో మంట, నొప్పి, వేదన. సో అటువంటి పరిస్థితుల్లో గొంజి చెట్ల యొక్క లక్షణాలు ఏంటంటే అది మరి పీస్ అంటే సమాధానానికి, ప్రేమకు, అలాగే ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధికి సూచనగా ఉన్నటువంటి చెట్లు. ఆ రీతిగా ఈమె యొక్క జీవితము ఆ రీతిగా చేయబడింది అన్నమాట. తన ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలా మార్చబడ్డాయని మనం చివరికి చూస్తాం. సరే, కథలోకి వస్తే ఈ అమ్మాయిని ఎంచుకున్నారు. చాలా అందమైన, అక్కడ రాయబడి ఉంది, ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖమును గలది. కేవలం ముఖం మాత్రమే కాదు, ఆమె యొక్క రూపం కూడా ఎంతో సుందరంగా ఉంటుందన్నమాట. ఆమె తీసుకురాబడింది. అలా పోగు చేయబడిన అనేక మంది స్త్రీలు ఒక సంవత్సరం పాటు వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళడం కోసం వాళ్ళని సిద్ధపరచ కొరకు వాళ్ళని షండులకు అప్పగిస్తారు. అయితే ఎస్తర్ కూడా అలాగే హేగే అనే షండును వసలు చేయబడుతుంది. ఆమె కొరకై 7 కన్యకలను కూడా ఇస్తారు. ఆమె ఈ హేగేకు ఎంతో అతని దయను పొందుకుంది. ఆ కారణం చేత అతను ఈమెని అంతఃపురంలో కూడా మంచి ప్రదేశంలో ఉంచాడని చెప్పబడింది. అలా ఒక సంవత్సర కాలము వాళ్ళ పరిమళ క్రియలన్నీ పూర్తయ్యాక వాళ్ళు ఒక్కొక్కళ్ళు రాజు దగ్గరికి వెళ్లే సమయం వచ్చినప్పుడు ఎస్తర్ కూడా వెళ్తుంది. అందరిలోకి ఎస్తర్ రాజు యొక్క దయను పొందుకుంటుంది. ఆ కారణం చేత 2వ అధ్యాయం చివరిలో మనం ఏం చూస్తామంటే చదువుతాను ఒకసారి. 16వ అధ్యాయం. ఎస్తేర్ను చూచిన వారికి అందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేర్ రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున
తన 10వ నెలలో రాజనగర్‌లోనికి అతని ఎత్తుకుపోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించాడు. క్లియర్‌గా ఉందా? సో, ఆ రీతిగా ఎస్తరు రాణిగా చేయబడుతుంది. సరే, ఇప్పుడు ఎస్తరు రాజగృహంలోకి తీసుకొని వెళ్ళబడుతుంది. అయితే ఆహ్, హా మొర్దెకై ఏం చెప్తాడంటే, "అమ్మా, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికిని నీ యొక్క జాతిని, నీ యొక్క వంశాన్ని నువ్వు ఎవ్వరికీ కూడా చెప్పకూడదు" అని చెప్తాడు. ఎందుకంటే అప్పటి ఆ దినాలలో నుండి కూడాను యూదులంటే యూదులకి అందరు శత్రువులే. యూదులకి అందరూ శత్రువులే. ఎలాగైనా యూదులని నాశనం చేయాలి అని సాతానుడు బలమైన రీతిగా ఆ దినాల్లో నుండే ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ కారణం చేత తన వంశాన్ని, జాతిని ఎవ్వరికీ చెప్పొద్దన్నాడు. అలాగే ఆ అమ్మాయి చాలా ఎంతో విధేయురాలుగా తన ఆహ్, తండ్రిగానే ఇప్పుడు తండ్రిగా పరిగణింపబడుతున్నాడు కనుక మొర్దెకై చెప్పినట్లుగానే తను అలాగే ఉంటుంది. సరే, తనకి ఏం జరుగుతుందో అని ఈమెని అంతఃపురంలోకి తీసుకెళ్ళినప్పటి నుండి రోజు మొర్దెకై ఎళ్ళేవాడు. ఆమె ఏం జరుగుతుందో చూస్తూ ఉండేవాడు. రాణి అయిన తర్వాత కూడాను అక్కడ ఒక మంచి మాట ఉంది. రాణి అయిన తర్వాత ఆహ్, చూడండి 20వ వచనం. ఎస్తరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. సో, ఆహ్, అంతేకాకుండా తాను ఎంతో విధేయురాలుగా రాణి కాకముందు ఎలాగా ఆయన మాట వింటూ ఆయనకు లోబడి ఉందో అలాగే ఉందని ఇక్కడ రాయబడి ఉంది. అంతేకాకుండా మొర్దెకైకి కూడా ఎంతో కన్సర్న్. దినము కూడా అక్కడ కూర్చుని ఆమెకేం జరుగుతుంది, ఎలా ఉంది అని ఆయన గమనించుకుంటా ఉండేవాడు. ఆ రీతిగా ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే, రాజుకు వ్యతిరేకంగా ఇద్దరు షండులు ఆయనను చంపడానికి ప్రయత్నించి, ఒక కుట్ర పన్నుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు రాజప్రాసాదంలో ఉన్న గేటు దగ్గర ఉన్నటువంటి మొర్దెకై వింటాడు. విని వెంటనే ఆ విషయాన్ని ఎస్తరుకు తెలియజేస్తాడు. ఎస్తరు ఏం చేస్తుందంటే వెంటనే రాజుకి తెలియచేసి, మొర్దెకై నాకు చెప్పాడు అని మొర్దెకై తరపున చెప్పినప్పుడు రాజు వెంటనే విచారించగా అది నిజమని తేలుతుంది కనుక ఇద్దరు కూడా ఉరి తీయబడతారు. ఈ విషయము రాజుల యొక్క సమాచార గ్రంథంలో లిఖింపబడుతుంది అని ఉంది. తర్వాత ఏమవుతుందంటే, రాజు తనకున్న ప్రధానులందరిలోనూ ఈ మెమూకాను అని మనం ఇందాక ఫస్ట్ చాప్టర్ లో చదువుకున్నాం. అతని పేరు హామాన్. హామాన్ కూడా అతని పేరు. అతనిని మిగతా అధిపతులకి అందరికంటే కూడా చాలా ఉన్నతమైన స్థానంలోకి ఎలివేట్ చేస్తాడు. చేసి అతన్ని అందరికంటే అతని పీఠాన్ని ఎక్కువ చేసి 3వ అధ్యాయంలో చూస్తాం. ఇంకా ఏం చెప్తాడంటే, ఇతనికి అందరూ కూడాను మోకాళ్ళు అని వంగి నమస్కారం చేయవలెను అని చెప్తాడు 3వ అధ్యాయం. అయితే అందరూ కూడా అలాగే రాజాజ్ఞ కదా అని అతను రాగానే అతనికి మోకాళ్ళుని వంగి నమస్కారం చేస్తే, మొర్దెకై మాత్రం వంగకుండా నమస్కారం చేయకుండా ఉంటాడు. తోటి వాళ్ళు అడుగుతారు, "అదేంటి, నువ్వు రాజాజ్ఞ కదా! నువ్వెందుకు రాజాజ్ఞని ధిక్కరిస్తున్నావు? ఎందుకు నువ్వు వంగి నమస్కారం చేయట్లేదు?" అంటే, "నేనలా చేయను. ఎందుకంటే నేను యూదుడను" అని చెప్తాడు. ఈ విషయం వాళ్ళేం చేస్తారంటే హామానుకు చెప్తారు. హామానుకు కూడా చాలా కోపంగా ఉంటది. ప్రతిసారి చూస్తున్నాడు, అందరూ వంగుతున్నారు, ఈ వ్యక్తి వంగట్లేదు. ఎప్పుడైతే అతను యూదుడు అని తెలుసుకున్నాడో, వెంటనే అతనేం చేశాడంటే, ఆహా! అట్లానా? సరే, వీళ్ళ సంగతి చూద్దాం అనుకున్నాడు. ఒక్క హామాను మీద కోపమే కాకుండా, ఆ జాతి అంతటి మీద కోపము, ద్వేషము, పగ పెంచుకున్నాడు. ఇటువంటి ప్రజలు ఉండటం చాలా హానికరం అనుకుని ఏం చేస్తాడంటే రాజు దగ్గరికెళ్ళి చాలా తీయగా మాట్లాడి చెప్తాడు, "అయ్యా రాజా, మీ యొక్క రాజ్యంలో సంస్థానాలన్నిటిలో చెదిరిన ఒక జనాంగం ఉంది. వాళ్ళు వాళ్ళ యొక్క పద్ధతులు మనకి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. వాళ్ళు మనలాగా లేరు. వాళ్ళని ఉంచటం మీకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి వాళ్ళని నిర్మూలన చేసేయాలి. మీ యొక్క ఆజ్ఞ అయితే నేను ఆ పని చేస్తాను" అని అన్నప్పుడు రాజు వెంటనే ఏం చేస్తాడంటే, ఇదిగో నా ఉంగరం అని చెప్పి తీసిచ్చేసి, "నీకు నువ్వు అలాగే చెయ్యి" అంటాడు. ఇతను ఇతను
జ్యోతిష్కుడు యాక్చువల్ గా హామాన్ కూడా, అంటే జ్యోతిష్కం చూడటంలో చాలా ఆసక్తి కలిగిన వాడు. కాబట్టి యూదులను సంహరించడానికి అనుకూలమైన సమయం ఏది అని చీటీలు వేసి ప్రతి నెల చీటీ వేసేవాడంట మొదటి నెల నుంచి. అప్పుడు అలా చీటీ వేసినప్పుడు 12వ నెల 13వ దినము చాలా ఆస్పిషియస్ అనొచ్చు, ప్రొపిషియస్ అనొచ్చు, అంటే అనుకూలమైన ఒక నిర్ణయింపబడిన దినంగా అతనికి వచ్చి చీటీలు వేసి చూసినప్పుడు ఆ దినాన్ని నిర్ణయించి వెంటనే ఏం చేశాడంటే ఒక ఒక ఉత్తరాలు రాశాడు. తాకీదు, రాజు పేరట తాకీదులు రాసి ఉంగరంతో ముద్రించి 127 సంస్థానాలకి పంపించాడు. అందులోని సారాంశం ఏంటంటే 12వ నెల అదారు అనే 12వ నెల 13వ దినాన్న మీ ప్రాంతాల్లో, మీరు ఎక్కడున్నారో మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులనందరినీ సంహరించి ఒకే దినాన్న వాళ్ళందరినీ సంహరించి చిన్నపిల్లలనేమి, యవనస్తులనేమి, పెద్దవారినేమి, వృద్ధులనేమి, స్త్రీలనేమి, పురుషులనేమి కనికరింపక అందరినీ సంహరించి వారి సొమ్మును మీరు తీసుకోండి అని రాసి పంపిస్తాడు. సరే, వెంటనే ఈ 127 సంస్థానాలకి ఈ విషయాన్ని తాకీదులు పట్టుకొని వెళ్తారు. ఆయా ప్రదేశాల్లో ఇవ్వబడినప్పుడు యూదులందరూ రోదన చేయటం, ఉపవాసం ఉండి రోదన చేస్తూ దేవునికి వాళ్ళ విన్నపాలు విన్నవించుకుంటా ఏడుస్తూ ఉంటారు. షూషన్ కోటలో కూడా ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎప్పుడైతే మొర్దెకై ఈ విషయం తెలిసిందో వెంటనే తాను కూడా బట్టలు చింపుకుని, మరి గోనపట్ట కట్టుకొని, తల మీద ఉక్కి పోసుకొని, అంటే యాషెస్, బూడిద పోసుకొని రాజు యొక్క గుమ్మం దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. అక్కడ ఒక ఆజ్ఞ ఉంది. ఏంటంటే అది ఎవరు కూడా గోనపట్ట కట్టుకొని రాజు యొక్క మందిరం యొక్క ముందుకి రాకూడదు. ఎప్పుడైతే ఈ విషయం తెలపబడిందో ఎస్తర్కి వెంటనే కలవరపడుతుంది. ఇదేంటి మొదటికి ఎందుకు ఇట్లా కూర్చున్నాడు అని, ఏంటో సంగతి కనుక్కురా అని వెంటనే బట్టలు పంపిస్తారు. ముందు వస్త్రాలు మార్చుకోమను, అట్లా చిరిగిపోయిన వస్త్రాలు వద్దు అంటే అతను తీసుకోడు. ఇంకొక హతాకు అని మరొక షండుని పంపి ఏంటో కనుక్కో అంటే అతను వెళ్తే అప్పుడు అంతా చెప్తాడు. ఇది పరిస్థితి. ఇట్లా యూదులను అందరినీ సంహరించాలనే ఆజ్ఞ బయలుదేరింది, రాజాజ్ఞ. కాబట్టి అదే దీనికి కారణము. ఇదిగో కావాలంటే ప్రతి ఉండి తీసుకొని వెళ్ళి చూపించాను. ప్రతిని కూడా ఇస్తాడు. అంటే దాని కాపీ ఇస్తే తీసుకుని వెళ్ళి ఇచ్చినప్పుడు వెంటనే తను అంటది కదా, ఎవరు ఎస్తర్ అంటారు. ఎస్తర్ కబురు చేస్తారు. ఏమనంటే ఎస్తర్కి రాజు దగ్గర మనవి చేసుకోమని చెప్పమని చెప్తాడు. అప్పుడు ఆమె కబురు చేస్తుంది. ఏమని, చూడు, ఇక్కడ ఉన్నటువంటి రూల్ ఏంటంటే రాజు పిలవకుండా ఎవరు ఆయన సముఖానికి వెళ్ళకూడదు. కాబట్టి నన్ను రాజుగారు పిలిచి 30 రోజులైంది, ఒక నెల నుంచి ఆయన నన్ను పిలవట్లేదు. అలా ఎవరైనా వెళ్ళినప్పుడు ఆయన దయ తలిచి తన చేతిలో ఉన్న రాజదండము వాళ్ళ వైపు చూపితే తప్ప వెంటనే వాళ్ళు సంహరింపబడాలి. అది రాజాజ్ఞ అని అన్నప్పుడు అప్పుడు అంటాడు కదా, చక్కని మాటలు చెప్తాడు. అంటే తను ఏమంటాడో చూద్దాం. 4వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుంటున్నని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమునందు ఏమియు మాటలాడక మౌనముగా నున్నెడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమని చక్కని సలహా ఇస్తాడు. తను చేయవలసిన తన కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు. తను ఎందుకు ఈ సమయంలో రాణిగా అయిందో అది కూడా గుర్తు చేస్తున్నాడు. బహుశా ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది, నువ్వు ఈ సమయంలో రాణిగా ఇక్కడ ఉండటం. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే సహాయం దేవుడు వేరొక చోటు నుంచి పంపిస్తాడు. నువ్వు కూడా తప్పించుకోలేవు సుమా, నువ్వు రాజనగర్లో ఉన్నంత మాత్రాన నువ్వు కూడా తప్పించుకోలేవు అని జ్ఞాపకం చేసినప్పుడు అప్పుడు వెంటనే ఎస్తర్ ఏమంటుంది, సరే అలాగైతే నువ్వు వెళ్ళి మొర్దెకైకి చెప్పు, షూషన్లో ఉన్న వాళ్ళ యూదులందరినీ పోగు చేసి 3 దినాలు ఉపవాసం ఉండమని.
నేను కూడా నా చెలికత్తెలతో 3 రోజులు ఉపవాసం ఉంటాము. తరువాత ఏమంటారో చూడండి. నీవు పోయి 16వ వచనం. నీవు పోయి షూషన్ నందు కనబడిన యూదులందరినీ సమాజం సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉండము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదును. నేను నశించెదను అని చెప్తుంది. అటువలనే మొర్దెకై కాబట్టి గొప్ప తీర్మానం చేసుకుంది ఆ నిమిషంలో. నేను నశించదను, పర్వాలేదు. అయితే దానికి ముందు ఏం చేయాలా? ఉపవాసం ఉండండి, మీరందరూ నా కొరకు మీరు ఉపవాసం ఉండండి అని. సరే మొర్దెకై కూడా అలాగే ఉపవాసం ఉంటాడు. అందరిని పిలిపించి తాను కూడా చిలికెత్తలతో ఉపవాసం ఉన్నాక తర్వాత ఏం చేస్తుంది? 5వ అధ్యాయంలో 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగర్ యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలిచాను. రాజనగరు ద్వారంనకు ఎదురుగానన్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చుండిటను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిల్చుండి రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఇది మనం గ్రహించాలి. రాజుకి ఆమె మీద దయ పుట్టింది కాబట్టి అతను వెంటనే రాజదండము ఆమె వైపు చాపి అంతే ఏమంటాడంటే, రాణివైన ఎస్తేరు, నీ కోరిక ఏమిటి? నీ మనవి ఏమిటి? నీ కోరిక ఏమిటి? అది నా రాజ్యంలో సగమైనా నేను నీకు ఇస్తాను అంటాడు. అప్పుడు ఆమె అంటారు కదా, నేను నీ దయను పొందినట్లయితే రాజా, నేను ఇవ్వబోయేటటువంటి విందుకు నువ్వు హామాను ఇద్దరు రావాలి అని చెప్పి ఇన్వైట్ చేస్తాడు. అయితే రాజు సరే అంటాడు. ఇంకా హామాన్ కూడా చాలా సంతోషపడిపోతాడు. రాణి రాజుగారితో నన్నే కదా పిలిచింది, ఇంకెవ్వరిని పిలవలేదు అని చాలా ఉల్లాసంగా ఇంటికెళ్ళి అందరితో చెప్పుకుంటాడు. రాజుగారితో పాటు రాణి నన్నే పిలిచింది, చూడండి అంతా బాగుంది కదా, ఎవరిని ఆమె పిలవలేదు. కానీ నాకు ఒకటే దిగులు ఏంటంటే, నాకు ఇంత ఘనత ఉంది, ఇంత రాజు ఇస్తున్నప్పటికీ ఆ తలుపు దగ్గర ఉన్న మొర్దెకై మాత్రం నాకు వంగక నాకు నమస్కారం చేయకుండా ఉన్నాడు. అది చూసినప్పుడల్లా నాకు చాలా వేదనగా ఉంది అంటే, అప్పుడు ఆయన ఫ్రెండ్స్ ఇంకా ఆయన భార్య జెరెష్ ఆమె ఒక మంచి సలహా ఇస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఇది ఎంత పని, నువ్వు అంత బాధపడిపోవాల్సిన పని ఉంది. కాబట్టి నువ్వేం చేయాలంటే వెళ్ళి ఒక పెద్ద ఉరి కొయ్య తయారు చేయించు మన ఇంట్లో వెనకాల ఆవరణంలో. అతన్ని ఆ ఉరికొయ్య మీద ఉరి తీయించేసేయచ్చు, అదంత పని అని సలహా ఇస్తే సరే అనుకుంటాడు. ఆ రాత్రి ఏమవుతుందంటే రాజుకి నిద్ర పట్టదు. ఆ రాత్రి రాజుకి నిద్ర పట్టదు. నిద్ర పట్టక అలాగే ఇటు అటు కదులుతూ ఉంటాడు. ఏం తోచక రాజ సమాచార గ్రంథం తీసుకురచ్చి దాంట్లో కొన్ని నాకు వినిపించండి అంటాడు. వాళ్ళు చదువుతూ కొంతకాలం క్రితం, కొన్ని సంవత్సరాలు అయిండొచ్చు, అప్పటికి తెలీదు, కొంతకాలం క్రితము ఇలా రాజుగారి మీద కుట్ర చేసిన 2 షండులను ఉరి తీయడం జరిగింది. ఆ విషయము మొర్దెకై ద్వారా తెలుపబడింది. అది నిజమని తేలి వాళ్ళిద్దరూ ఉరి తీయబడ్డారు అని రాయబడి ఉంటే రాజు అడుగుతాడు, మరి వాళ్ళకేమన్నా దీనికి ఆయనకేమన్నా ఘనత కలిగిందా, ఏదన్నా రివార్డ్ ఇచ్చారా అంటే ఏమి జరగలేదని చెప్తారు. అప్పుడు వెంటనే రాజు అంటాడు, ఈ లోపల ఏమవుతుంది అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల హామాన్ వస్తాడు రాజు దగ్గర. తెల్లవారింది, చూసి ఆవరణలో ఎవరో ఉన్నట్టున్నారు, ఎవరు అని అడిగితే హామాన్ వచ్చాడు అంటారు. తొందరగా పిలవండి హామాన్ని అంటాడు. రాగానే అప్పుడు అంటాడు కదా రాజు, హామాను, రాజు ఘనపరచ ఉద్దేశించిన వానికి ఏమేం చేయాలి చెప్పు అని అడుగుతాడు. ఈయన అనుకుంటాడు, నన్ను కాక ఇంకెవరిని గనపరుస్తాడు రాజు అనుకుని, రాజు ధరించుకునే వస్త్రాలు ధరింపచేసి ఆయన కిరీటం తల మీద పెట్టి రాజు ఎక్కే గుర్రం ఎక్కించి ఆయన్ని పట్టణం అంతా ఊరేగించుకుంటూ రాజు ఘనపరచని అపేక్షించిన వానికి ఈ రీతిగా జరుగును అని చాటింపు చేసుకుంటా ఆయన్ని తిప్పాలా అని చెప్తాడు రాజు. హామాన్ చెప్తాడు.
తనే అనుకుంటాడు, తననే రాజు కనపరచగా తలిచాడు కాబోలు అనుకుని ఇలా ఇలా చెయ్యాలి రాజా, ఇలా ఇలా చెయ్యాలి అట్లాంటి వ్యక్తికి అనగానే, సరే అట్లయితే నువ్వు ఆలస్యం చేయకుండా మొర్దెకాయికి నువ్వు చెప్పినవన్నీ ఏది తప్పిపోకుండా అన్ని చెయ్యి అంటాడు. స్టన్ అయిపోతాడు. ఊహించలేదు కదా, తను అనుకున్నది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఒకటి. అందులో తను ద్వేషించేటటువంటి తన పగవాడు, వాడికి తను ఈ రీతిగా చేయాల్సి వచ్చిందే అని ఇక విధి లేక అలాగే మొర్దెకాయిని ఎక్కిస్తాడు, కిరీటం పెడతాడు, వస్త్రాలు ధరింప చేసి తీసుకొని అంతా తిప్పి రాజు చెప్పినట్టే అవే మాటలు పలుకుంటా తీసుకొని వచ్చి రాజగుమ్మం దాకా తీసుకొని వచ్చాక తల మీద ముసుగేసుకుని ఏడ్చుకుంటా వెళ్ళిపోతాడు. అవమానం భరించలేక వెళ్ళిపోయాక భార్య అడుగుతుంది, ఏమైంది ఏంటి అంటే తనకు జరిగిందంతా చెప్తాడు. చెప్తప్పుడు భార్య ఒక మాట అంటది, నువ్వు కీడు చేయదలిచిన వాడు ఒకవేళ యూదుడైతే మాత్రం నువ్వు గెలవలేవు అని చెప్తాడు. సరే ఈ లోపల రెండో రోజు కూడా రాజు ఆ రోజున మొదటి రోజు విందుకు వెళ్ళారు. అప్పుడు రాజు అడిగితే ఏం కావాలమ్మా నీకు, మనవి ఏంటి అని అడిగినప్పుడు అంటది కదా, రాజా మీకు సెలవైతే నీ దయ నేను పొందితే రెండో రోజు కూడా రమ్మని చెప్పారు మొదటి రోజు. సో రెండో రోజు ఇది, రెండో రోజుకి టైం అయిపోయిందని వచ్చి హామాను తొందర చేస్తారు, తొందరగా రాజుగారు రమ్మంటారు, విందుకు వెళ్ళాలి. అలాగే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రెండో రోజు కూడా విందు జరుగుతుంది. విందు జరిగాక రాజు అడుగుతాడు, అమ్మ నీ కోరిక ఏమిటి అని అన్నప్పుడు ఆమె కొన్ని మాటలు చెప్తారు. చూద్దాం. 7వ అధ్యాయం మొదటి వచనం. రాజును హామానును రాణి అయిన ఎస్తేరునొద్దకు విందుకు రాగా రాజు, ఎస్తేరు రాణి నీ విజ్ఞాపనం ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీ 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 వలన నీ మనవి నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగము మట్టుకైనాను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అని. అప్పుడు రాణి అని ఎస్తరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారు, మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును, ఏలైనగా మా విరోధి నీ తప్పించుకొనుటకై మేము రాజవగు దమతిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్నవాడెవడు, వాడేడి అని రాణి ఎస్తేరును అడగగా, ఇంక నేను చదివాను కనుక మీకు అర్థమవుతుంది తను ఏం చెప్పుకుందో. నేను నా జనులు సంహరింపబడుటకు అమ్మబడిన వారు అని వాళ్ళ ప్రాణాలకి వచ్చినటువంటి ఆపద ఏంటో రాజుకు చెప్పినప్పుడు రాజు చాలా ఉగ్రుడైపోయి, ఎవడు వాడు ఈ పని చేయటానికి పూనుకున్నవాడు ఎవడు అన్నప్పుడు ఏమంటుంది, తను అంటది కదా ఎస్తేరు, మా విరోధియగా పగవాడు దుష్టుడైన ఈ హామానే అని. అంతటి హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయ. వెంటనే భయపడిపోయాడు. రాజుకు కూడా చాలా ఆగ్రహం వచ్చేసి విందుశాలను వదిలి వనంలోకి వెళ్తాడు, ఉద్యానవనంలోకి. వెళ్ళాక మళ్ళీ వెంటనే తిరిగి వస్తాడు. ఈ లోపల హామాన్ ఏం చేస్తాడంటే రాణిని వేడుకుందామని ఆమె తన పడక మీద అంటే కౌచ్ మీద కూర్చొని కాళ్ళ బాలి ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి అడుగుదామని వస్తాడు. ఆ సీన్ రాజు చూసి, ఆహా నువ్వు రాణిని నా ఎదుటినే బలవంతం చేస్తావా అని అంటాడు. వెంటనే రాజు సేవకులు వచ్చి వాడి ముఖం మీద ముసిగేసి వాడిని తీసుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళలో ఒకడు అంటాడు కదా, రాజా వీడు ఒక ఉరికొయ్య చేయించాడు వాళ్ళ ఇంట్లో ఉరి తీయటానికి మొర్దెకాయిని, అంటే తీసుకెళ్ళండి వీడినే దాని మీద ఉరి తీసే. అలా వాడు ఉరి తీయబడతాడు. తానొకటి తలిస్తే జరిగింది వేరొకటి. కాబట్టి వాడు ఏ కీడు చేయాలని తలపెట్టాడో ఆ కీడు దేవుడు వాడి మీదకే రప్పించాడు. ఇదంతా మనకి
తెలుసు. కథ ఊరికే చెప్తున్నాను నేను. తర్వాత, తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు వేడుకుంటా వేడుకుంటది తను కూడా. అయ్యా! మరి ఎలాగా? నా 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 జనులు కాపాడబడాలి. వాళ్ళ ప్రాణభిక్ష పెట్టండి అని రాజుని అడిగితే రాజు ఒక మాట అంటాడు. రాజు పేరట లిఖింపబడిన ఏ తాకీదు కూడా ముద్రింపబడిన తర్వాత దాన్ని మార్చుటకు ఎవ్వరి తరం కూడా కానే కాదు. దానికి తిరుగు ఉండదు. అన్నప్పుడు అని ఇంకా ఏమంటాడంటే, ఇదిగో నా ఉత్తరము అని మొర్దెకై చేతికిచ్చి, నీకు తోచినట్టుగా చెయ్యి అన్నప్పుడు మొర్దెకై మళ్ళా వేరే తాకీదులు రాస్తాడు. ఏమనంటే అదే దినము 16 నెలలో 13వ దినాన్న యూదులు తమ చుట్టూ ఉన్న పగవారి మీద పగ తీర్చుకుని వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ నాశనం చేయొచ్చు అని రాసి పంపిస్తాడు. ఆ రీతిగా యూదులకు రావలసిన ఆపద తొలగిపోయి దానికి బదులుగా ఈ యూదులకు విరోధులైన వారందరూ కూడా సంహరింపబడతారు ఆయన. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారుతుంది. అడుగుతాడు, షూషన్ కోటలో కూడా చాలా మంది చనిపోతారు. రాజు అడుగుతాడు కదా, అమ్మా ఎస్తర్ నీ కోరిక ఏంటి అంటే, ఇంకొక రోజు కూడా ఇలా జరగటానికి సెలవిమ్మంటారు. అలాగా 13, 14 తారీఖుల్లో దినాల్లో వాళ్ళందరూ కూడా సంహరింపబడతారు. ఆ రీతిగా యూదులందరూ కూడా గొప్పగా విడుదలను పొందుతారు అన్నమాట. సో ఈ స్టోరీలో మనం ఏం చూస్తున్నాం అంటే, ఆ తర్వాత రాజు ఏం చేస్తాడంటే మొర్దెకైని బహుగా హెచ్చిస్తాడు. తన రాజ్యంలో ప్రధానమంత్రిగా చేసుకుంటాడు. ఈ మొర్దెకై గురించి కొన్ని మాటలు లాస్ట్ చాప్టర్ లో ఉంటాయి. అతను ఎట్లా అంటే చూడండి, 10వ అధ్యాయము. రాజైన మొర్దెకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటి గూర్చి రాజు అతనిని ఘనపరిచిన సంగతిని గూర్చి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడినై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండేది. ఇది మనం చూస్తున్నటువంటి ఎస్తరు ఇంకా మొర్దెకైల యొక్క కథ. ఇక్కడ మనం ఎస్తరు యొక్క జీవితాన్ని కానీ మనం గమనించినట్లయితే, ఎస్తరు అనాథగా ఉంది. తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డ. అయితే తన యొక్క బంధువు అయినటువంటి, అంటే పెదనాన్న అవుతారు అనుకుంటారు, మొర్దెకై పినతండ్రి కూతురు అని రాయబడింది కదా. కాబట్టి తన తండ్రిగానే పరిగణించబడుతున్న మొర్దెకైకి పూర్తిగా విధేయురాలుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎక్కడ కూడా ఆయన మాటకి ఎదురు చెప్పలేదు. తను రాజభవనంలోకి వెళ్ళాక కూడాను ఎప్పుడు కూడాను మొర్దెకైకి ఎదురు చెప్పలేదు. ఆయన ఎలా చెప్తే అలాగే చేస్తూ వచ్చి తన యొక్క సలహాలు తీసుకుంటా ఉండి హీ వాజ్ ఎ గుడ్ మెంటర్ అని చెప్పొచ్చు. ఒక గురువు లాగా ఆయన తనకి సరి అయిన సలహాలు ఇస్తూ తనని నడిపిస్తూ వచ్చాడనమాట. తాను వెనకంజ వేయబోయిన సమయంలో చక్కని సలహా ఇచ్చాడు. దైవికమైన మాటలతో ఆమెని ఉత్తేజపరిచాడు, ఆమెను ఎంకరేజ్ చేశాడు. తన యొక్క బాధ్యత ఏంటో గుర్తించేలా చేశాడు. సో ఎస్తరు ఆ రీతిగా తన యొక్క మొర్దెకై చెప్పిన మాటలన్నిటికీ ఎంతో విధేయతగా ఉంటూ వచ్చిందన్నమాట. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని మనం చూడొచ్చు. మీరు గమనించినట్లయితే ఈ 10 అధ్యాయాలు చదివేసేయండి, ఎక్కడ కూడా దేవుడు అనే పేరు రాదు. బైబిల్ గ్రంథంలో ఈ ఒక్క బుక్ లోనే దేవుని పేరు ఎక్కడా కూడా చేయబడదు. ఒక రీతిగా చూసుకుంటే సాంగ్ ఆఫ్ సాలమన్ అంటే ఏమంటారు, పరమగీతాల్లో కూడా మనకు కనపడదు. అయితే ఎస్తర్ గ్రంథంలో ఎక్కడ దేవుని పేరు ఉంటుంది. అయితే అంత మాత్రం చేత మనం ఇక్కడ దీన్ని మనం తక్కువగా చేయటానికి లేదు. ఇక్కడ జరిగిన సంగతులన్నీ కూడా దేవుని హస్తం వెనక ఉండి
ఏ రీతిగా దేవుడు తను నిర్ణయించిన కాలం చొప్పున, టైం చొప్పున, ఆయా సమయాలలో ఆయా పరిస్థితులు సంభవించేటట్లుగా ఎలా చేస్తాడో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే తను చెప్పబడిందో వెంటనే తను ఏం చేసింది, ఆహ్, మొర్దెకైకి మాటకి లోబడింది. లోబడి ఎంత చక్కని నిర్ణయం తీసుకుంది చూడండి. వెంటనే సరే నేను రాజు దగ్గరికి వెళ్ళిపోతాను అనలేదు. తను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? మీరు ఉపవాస ఉపవాసం ఉండండి. చూడండి, ఉపవాస ప్రార్థన అనేది కూడా ఎక్కడా లేదు ఇక్కడ. ఇక్కడ ప్రార్థన ఉంటే మనం దేవుడి మెన్షన్ ఇక్కడ ఉంది కదా అనుకుంటాం. కానీ ఉపవాసం ఎందుకుంటాం మనం? ఉపవాసం అనేది ఇట్స్ ఆల్వేస్ ఫాలోడ్ బై ప్రేయర్ కదా! డీప్ ట్రబుల్స్ మనకున్నప్పుడు, ఎంతో ప్రగాఢమైన ఆహ్, విపత్కరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు, మనం భరించలేని పరిస్థితులు మన కుటుంబాల్లో, మన దేశంలో జరుగుతూ ఉన్నప్పుడు, ఎంతో బాధతో మనం ఏం చేస్తాము? ఉపవాస ప్రార్థనలు చేస్తాం. కుటుంబాలలో అంటే సరే చేస్తాం. అలాగే మన దేశంలో, మన మన సమాజంలో ఉన్నప్పుడు కూడా అలా అందరూ కూడుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తాం కదా! కాబట్టి మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వీళ్ళు మొర్దెకై గాని, ఎస్తర్ గాని దేవుని కమాండ్‌మెంట్స్, దేవుని యొక్క ఆజ్ఞలు బాగా ఎరిగినవారు. దేవుని మార్గాలు ఎరిగినవారు. వాటి ప్రకారంగా దేవునికి విధేయులై ఆయన మార్గాల్లో నడుచుకునేవారు అని మనకు అర్థమవుతుంది. తర్వాత ఆమె కూడాను తన ఆహ్, అంటే తండ్రి అంటాను, ఎందుకంటే పెదనాన్న అవుతాడు. తండ్రి అయిన మొర్దెకై చెప్తున్నటువంటి మాటలను చక్కగా విధేయత చూపించి దాని ప్రకారంగా తను నడుచుకుంటూ వచ్చింది. లోబడుతూ వచ్చింది. సలహా కోసము, అడ్వైస్ కోసము ఆయన వైపు చూడటం బాగా నేర్చుకున్నాడు. తర్వాత ఇంకా ఏం చూస్తామంటే, మరి తను ఈ యొక్క ఆహ్, తను తీసుకున్న నిర్ణయం అంటే ఉపవాసం ఉంటాను అని అనేది, ఆ తర్వాత చాలా గొప్పదైన నిర్ణయం తీసుకుంది. చాలా ధైర్యం కావాలి కదా! ఈ నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే షీ ఈస్ రిస్కింగ్ హర్ లైఫ్. తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ పని చేయబోతోంది. రాజు దగ్గరికి వెళ్ళటం అంటే తన ప్రాణం ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి. అయితే దానికి సిద్ధపడిపోయింది. కాబట్టి చాలా ధైర్యవంతురాలు అనొచ్చు మనం. తర్వాత దేవుని యందు గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో ముందుకెళ్ళింది. నాకేం జరిగినా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నాకేం జరిగినా తోడుగా పర్వాలేదు. సరే, చెప్పబడిన విషయము, నేను తీసుకున్న నిర్ణయం ప్రకారము దేవుని మీద భారం వేసి నేను ముందుకు వెళ్తాను. ఒక రకంగా చూస్తే అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పించడానికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి విశ్వాసంతో వెళ్ళాడో అట్లాంటి విశ్వాసం ఆమె హృదయంలో ఉండింది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే తన లైఫ్ ఇట్ వాజ్ ఎట్ రిస్క్. అయినప్పటికీ తను ఏమాత్రం కూడా జంకలేదు. ఇంకా ఏం చూస్తామంటే తర్వాత ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఎవరి కోసం తీసుకుంది? తన యొక్క ప్రజలకు. అంటే తన ప్రజలను అంతగా ప్రేమించిందన్నమాట. తన జాతి, తన ప్రజలు, వాళ్ళ కొరకు తాను ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తాం. సో ఆహ్, ఒక విధంగా చూస్తే తన వివాహం అయిన తర్వాత రాజుతో ఉన్న సంబంధాలు కూడా అంతంత మాత్రమే. ఒక రకంగా చూస్తే రాజు గురించి తర్వాత లాస్ట్‌కి డిస్కస్ చేద్దాం మనం. ఆయన అంత ఈజీగా యాక్సెసిబుల్ కాదు. వెళ్లి మనం ఎప్పుడంటే అప్పుడు మాట్లాడడానికి అనువైన వ్యక్తి కాదు. చాలా ఒక రకమైన పిచ్చి రాజు అనుకోవచ్చు. అటువంటి రాజు దగ్గరికెళ్ళాలి. తనకి ఉన్నటువంటి కమ్యూనికేషన్ గాని, రిలేషన్‌షిప్ గాని అంతంత మాత్రమే. అయినప్పటికీని ఈ గొప్ప నిర్ణయం తాను తీసుకోగలదు. ఎందుకు? తన ప్రజల కొరకు. తన ప్రజలు నశించిపోకూడదు. ఏర్పరచబడిన జనాంగం. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మా ద్వారా గొప్ప కార్యాలు జరగవలసి ఉంది. ఈ వంశము గుండా, యూదా వంశము గుండా మెస్సయ్య రావలసి ఉంది. ఇది నశించిపోవడానికి ఏమాత్రము వీలు లేదు. యూదా వంశాన్ని, లేకపోతే యూదులను నాశనం చేయాలని తలపెట్టిన ఇది ఎన్నటికీ కూడా జరగకూడదు.
అని దృఢమైన నిశ్చయంతో తాను తీసుకోగలదు. తర్వాత ఆ రీతిగా తన జనాంగాన్ని అంతటిని కూడా రక్షించుకోగలిగింది ఒక్క స్త్రీ. తన యొక్క తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఫెయిత్ తో తను వేసిన అడుగు, అంటే విశ్వాసంతో వేసిన అడుగు ద్వారా తన ప్రజలందరినీ కూడా రక్షించుకోగలిగింది. తర్వాత ఆ కారణం అంటే మొర్దెకైకి ఎంత తాను విధేయత చూపించిందో, ఎంత తగ్గింపు కలిగి ఉండిందో దేవుడు కూడా తనని హెచ్చించాడు. మనకి పేతురులో ఉంది కదా, 2వ పేతురు అనుకుంటా, బలిష్టమైన ఆయన చేతులకి, మొదటి పేతురు ఒకసారి చూద్దామమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుని యందు విశ్వాసం ఉంచి తన చింత దేవుని మీద వేస్తుంది. అలాగే దీనురాలై తగ్గించుకొని దేవుడు సెలవిచ్చిన మాటల ప్రకారంగా జీవించింది. తండ్రికి విధేయత కలిగి ఉండాలి. పిల్లలారా మీ తండ్రులకు లోబడి ఉండుడే అని ఏ వాక్యం అయితే ఉందో దానికి పూర్తిగా విధేయత చూపించిన కారణం చేత దేవుడు ఆమెను హెచ్చించాడు, ఆమెని రాణిగా చేశాడు. సో ఇవన్నీ కూడా మనం ఆమెలో సుగుణాలు మనం చూడగలుగుతున్నాం. తర్వాత మరి రాజుగారి సంగతి, ఇక్కడ రాజుగారి సంగతి కూడా చూద్దాం. రాజు ఎలాంటోడు? కొంచెం పిచ్చి ఉంది రాజుకు అనుకోవచ్చు. చూడండి, వష్టిని పిలిపించాడు అంతమందిలో, తాగుబోతుల మధ్యలో ఆమె అందాన్ని చూపించాలి. పిచ్చాడే కదా. ఆమె చాలా తెలివైంది కాబట్టి ఆమె రాలేదు. అయితే తన ప్రధానులతో ఆలోచించి ఒక నిర్ణయం, రాజాజ్ఞ పుట్టించాడో ఆమెను రాణిగా కాకుండా తీసి పారేశాడు. అయితే అదే విషయంలో మళ్ళా మనం గమనిస్తే, ఎప్పుడైతే హామాను వెళ్ళి ఆ రాజా ఒక ఆజ్ఞ మీరు పుట్టించండి, అంటే ఒక జనాంగము, యూదులని చెప్పట్లేదు అక్కడ, ఒక జనాంగం ఉంది, ఆ జనాంగము మనలాగా లేదు, మీకు హానికరంగా ఉన్నారు అనగానే వెంటనే పిచ్చోళ్ళలాగా ఉంగరం తీసి ఇచ్చేశాడు. అప్పుడు మరి ప్రధానులతో చర్చించలేదు, వాళ్ళ సలహా తీసుకోలేదు. రాణి అయిన వష్టి విషయంలో ఎలాగైతే వాళ్ళని పిలిచి వాళ్ళ సలహా అడిగాడో అలా ఈసారి అడగలేదు. అడగకుండా సరే అని వెంటనే ఇచ్చేశారు. ఇవన్నీ చూస్తే మనకి ఎలా అనిపిస్తుందంటే, స్థిరత్వం లేని ఒక రాజు పోనీ సులభంగా ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా అంటే ఈస్ వెరీ ఇన్యాక్సెసిబుల్. ఎవరు కూడా ఆయన దరిదాపులకి వెళ్ళలేని పరిస్థితి. అటువంటి కష్టతరమైన మ్యారేజ్ లో ఉంది ఎస్తర్. రాణి అయిపోయి ఎంతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంది అని అనుకోలేం మనం. బహుశా ఆమెకి అన్ని లగ్జరీస్ ఉండిండొచ్చు. రాజుతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఆమె సులభంగా వెళ్ళి తన ప్రజల కొరకు ప్రాధేయపడి అడిగేటటువంటి స్థితిలో లేదు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆమె చాలా ధైర్యంగా దేవుని మీద భారం వేసి ఆ పనిని చేయగలరు. కాబట్టి కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం చేస్తున్నటువంటి పని దేవునికి అనుకూలమైంది, మన ప్రజలకు అనుకూలమైంది అన్నప్పుడు మనం అది దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడి ముందుకు వెళ్ళాలి అని మనం గమనిస్తున్నాం. ఎంత తగ్గించుకుంటామో అంత దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మొర్దెకైని చూసినట్లయితే మొర్దెకై కూడా మరి యాయిరు వంశస్థుడు, ఈయన బెన్యామీనీయుడు, యూదుడు. సో అంటే సౌలు యొక్క వంశంలోంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇతను కూడాను దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. యాయిరు ఎలా పెంచాడు? ఎంతో జాగ్రత్తగా పెంచాడు, దేవుని మార్గంలో పెంచాడు. తాను దత్తత తీసుకున్నటువంటి ఎస్తర్, అంతేకాదు ఆమె పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడు. అనుదినము వెళ్ళి తనకి ఏం సంభవిస్తుందో 1 year కూడా గమనిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కూడాను అక్కడే రాజప్రసాదం దగ్గరే ఉండి ఆమెకి ఏం జరుగుతుందో అని చూసుకుంటా ఉంటాడు. సో ఇది మనకేం చూపిస్తుంది? ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ లాగా, ఒక బాధ్యత కలిగిన పేరెంట్
తన బిడ్డల పట్ల ఎట్లాంటి శ్రద్ధ చూపించాలి, దేవుని వాక్యం బోధించడమే కాదు, దేవుని మార్గాల్లో నడిపించడమే కాదు, విధేయత నేర్పించడమే కాదు, దేవుని యందలి భయభక్తులు నేర్పించడమే కాదు, అయితే వారి పట్ల ఎంతో కేర్, అంటే వాళ్ళ పట్ల ఎంతో శ్రద్ధ వహించడాన్ని గురించి మనకి గుర్తు చేస్తున్నాడు. ఎంతో శ్రద్ధ వహించాడు. సరే, అవసరం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఒక మంచి మెంటర్ లాగా, ఒక గురువు లాగా సరి అయిన సలహా ఇచ్చాడు. నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇప్పుడు చేయవలసినది ఇది, ఇప్పుడు నీవు చేయకపోతే ఆ సహాయము వేరే మార్గం నుండి వస్తుంది అన్నాడు. ఎందుకు చెప్పగలిగాడమ్మా? ఎందుకంటే యూదులు ఎవరో ఆయనకు బాగా తెలుసు. దేవుడు యూదులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో, ఆ ప్రజలు ఎవరో అతనికి బాగా తెలుసు. చూడండి, ఆ కొన్ని చూద్దాం మనం, కొన్ని ఎగ్జాంపుల్స్. ఎక్సడస్ లో ఉంటాను, అంటే నిర్గమకాండలు. డ్యూట్రానమీ అమ్మ, ద్వితీయోపదేశ కాండం 34:5. ద్వితీయోపదేశ కాండము 34:5 వచనాలు. మీలో ఎవరైనాను ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను, అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశంను నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయి. సో దేవుడిచ్చిన వాగ్దానం తెలుసు తనకి. మమ్మల్ని ఎవరు కూడా ఈ రీతిగా హామాను తలపెట్టినట్లుగా నాశనం చేయటానికి దేవుడు అనుమతించడం అని తనకి తెలుసు. కాబట్టి ఆ యొక్క విశ్వాసంతో, తాను కూడా ఎంతో విశ్వాసంతో తన యొక్క అంటే ఎస్తర్కి బోధిస్తున్నాడు. నువ్వు తప్పకుండా ఈ విషయం చేయాలి, నువ్వు చేయలేదనుకో నీకు వీళ్ళ కొరకు సహాయం వేరే దిక్కు నుండి వస్తారు. ఇంకొక మాట అంటాడు, ఈ సమయం కొరకే దేవుడు నిన్ను రాణిగా తీసుకొచ్చాడేమో అని గుర్తు చేస్తాడు. అలాగే దేవుడు మన అందరి కొరకు కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉంటాడు. ఒక్కసారి ఆ మాట చదువుతాను నేను. నీవు అంటే 14వ వచనం, 4వ అధ్యాయం 14. నీవు ఈ సమయమునందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నడలా యూదులకు సహాయము విడుదలైన మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించదు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకొను. దేవుడు ప్రతి ఒక్కళ్ళ నిమిత్తమై ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉంటాడు. మన జీవితాల్లో కూడా, మన పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. దేవుడు రక్షించుకొని మనల్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో చేర్చి మనల్ని మనకు ఉచితంగా రక్షణ ఇచ్చి తన బిడ్డలుగా చేసుకుంటే, మనం రక్షణ వచ్చింది, నాకు టికెట్ దొరికింది, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను నరకానికి ఇంకెళ్ళను అని సంతోషంగా కూర్చోవడం కాదు. దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశం ఏంటో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను ఇంత నువ్వు క్రయం ఇచ్చి నువ్వు కొనుక్కున్నావు, నీ బిడ్డగా చేసుకున్నావు, నా నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నేనేం చేయాలి ప్రభువా అని అడిగినప్పుడు తను మనకి బయలుపరుస్తాడు. ఇతరులని దేవుని వైపు తిప్పడము, లేకపోతే ఇతరులకు సహాయం చేయటము, వాక్య పరిచర్య చేయటము, ఇలాగా ప్రభు ప్రతి ఒక్కళ్ళ విషయమై ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఎంత చక్కగా చెప్తున్నాడు. దేవుడు అందుకే నిన్ను ఈ సమయానికి రాణిగా చేశాడేమో ఆలోచించుకోవాలంటున్నాడు. ఈ రోజున మనం కూడా ఆలోచించుకోవాలి, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా, మనం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నామా అని ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుని గుర్తు చేసుకుందాం. తర్వాత ఇతను
ఎంతో నమ్మదగిన వాడుగా కూడా మనకు కనిపిస్తున్నాడు. ఈ ట్రస్ట్ వర్దినెస్ అనేది తప్పకుండా ఉండాలి బిలీవర్స్. ఒకసారి ఒక దైవజనుడు మాట్లాడుతూ గాడ్ నీడ్స్ ఫ్యాట్ పీపుల్ అని చెప్పారు. ఫ్యాట్, FAT. F అంటే ఫెయిత్ఫుల్, A అంటే అవైలబుల్, T అంటే ట్రస్ట్ వర్ది. అర్థమవుతుంది అనుకుంటాను. ఫ్యాట్ అంటే లావ్ అయిన వాళ్ళని కాదు. F అంటే ఫెయిత్ఫుల్, నమ్మదగిన వాళ్ళు. తర్వాత A అంటే అవైలబుల్ గా, మనం అందుబాటులో ఉండాలి. ఆయన పిలిచినప్పుడు పలకడానికి, ఆయన చెప్పిన పని చేయడానికి మనం అవైలబుల్ గా ఉండాలి. T అంటే ట్రస్ట్ వర్ది, మనకు దేవుడు అనుగ్రహించిన పనిని ఎంతో నమ్మకత్వంతో జరిగించాలి, నిబద్ధతతో జరిగించాలి. సో దేవుడు అలాంటి మనుషులుగా మనం ఉండాలని కోరు. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా మొర్దెకై ఇంకా ఎస్తరు కూడా మనకు అదే జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళకి అప్పగింపబడిన పనిని వాళ్ళు ఎంతో చక్కగా నిర్వర్తించారని చెప్పొచ్చు. ఎంతో నమ్మకంగా ఉన్నాడు. రాజుగారికి విరోధంగా చేయబడిన కుట్రని రాజుకు తెలియజేశారు. ఫలితంగా కొంచెం ఆలస్యమైంది ఆయనకి రివార్డ్ రావటం, కానీ దేవుడు ఆయనకి హెచ్చించాడు. అందుకే వాక్యం ఏం సెలవిస్తుంది? ఆయన చేతుల క్రింద, బలిష్టమైన ఆయన చేతుల క్రింద దీనులమై ఉండడం నేర్చుకున్నప్పుడు తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మనం అనుకున్నప్పుడు కాదు, మనకు వెంటనే దానికి ప్రతిఫలన రావాలని మనం ఆశించం. సో మొర్దెకైలో కూడా చాలా సుగుణాలు మనం చూస్తున్నాం. ఒక బాధ్యత గల తండ్రిగా, వైజ్ పేరెంట్ అని చెప్పొచ్చు. చాలా తెలివి కలిగిన ఒక పేరెంట్ ఎలా ఉండాలో ఆ రీతిగా కుమార్తె పట్ల తాను వ్యవహరించాడు. తన యొక్క బాగోగులు చూస్తున్నాడు, కావలసిన దైవికమైన సలహాలు ఇస్తున్నాడు, అవసరం వచ్చినప్పుడు తాను చేయవలసిన కర్తవ్యం తనకు బోధిస్తుంది. కాబట్టి మనం కూడా మొర్దెకై లాంటి పేరెంట్ గా ఉండాలని మనం నిశ్చయించుకోవాలి. క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకొని మన బిడ్డలకు మనం బోధించాలి. అలా కాదు ఇలాగా అని చెప్పి చెప్తూ ఉంటాను. తర్వాత ఇంకా ఏం చూస్తాము? హామాన్ అని చూస్తాం. ఇంకొక వ్యక్తి హామాన్ ఉన్నాడు. ఈ హామాన్ ఎవరంట? అమాలేకీయుడు. అమాలేకీయులు ఎవరు మనకు తెలుసు కదా. చూడండి, ఎక్సోడస్ 17 అంటే నిర్గమకాండము 17 చూద్దాం. నిర్గమకాండము 17, నిర్గమకాండం 17 14వ వచనం చదువుతానమ్మా. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థంగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. దేవుడు సెలవిచ్చిన మాటని ఇక్కడ మోషే తిరిగి యెహోషువకు చెప్తున్నాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటి వచ్చేసారు, దేవుడు సెలవిచ్చాడు వాగ్దాన దేశంలో నువ్వు వెళ్ళకూడదని మోషేకి. ఆ బాధ్యత యెహోషువకి ఇవ్వబడింది. సో ఇక్కడ మోషే యెహోషువకు వినిపిస్తుంది. యెహోషువకు నువ్వు ఇవన్నీ చెప్పు అని దేవుడు మళ్ళా మోషేకి చెప్తున్నాడు. అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా పూర్తిగా తుడిచిపెట్టమని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా నిర్మూలన చేశారు. అందుకే సౌలు రాజుగా అయిన తర్వాత, సౌలు మొట్టమొదటి రాజు కదా, సౌలుని రాజుగా అభిషేకించిన తర్వాత సమూయేలు ఒక మాట చెప్తాడు. మొదటి సమూయేలు చూడండి 15, మొదటి సమూయేలు 15వ అధ్యాయము మొట్టమొదటి వచ్చింది. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీలను తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయి. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబులనేమి అన్నిటినీ నాశనం చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పాను.
దేవుడు తన ప్రజలను ఎంతో తన హస్తంతో వాళ్ళని విడిపించి తీసుకొని వస్తున్నప్పుడు అమాలేకీయులు వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని ఎంతో మందిని హతం చేశారు. అది దేవునికి కోపం వచ్చి ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి నువ్వు అమాలేకీయులను ఏం చేయాలా? నాశనం చేయని చెప్తే సౌలు విన్నాడా? వినలేదు కదా. సౌలు వినలేదు. ఆ తర్వాత మనం చూస్తాము సమూయేలు వచ్చినప్పుడు నువ్వు చెప్పినట్టే చేశాను, అందరిని హతం చేశాను అన్నప్పుడు మరి నాకు వినిపిస్తున్న ఈ శబ్దాలు ఏంటి? గొర్రెలు, మేకలు, ఎడ్లు అంటే అవి బలిసిన వాటిని తీసుకొచ్చా దేవునికి బలి అర్పించడానికి అని. అంతేకాకుండా అగగును కూడా తీసుకుని వచ్చానంటాడు. అగగు రాజు, అమాలేకీయుల రాజు. అప్పుడు అగగుని తీసుకురా అంటాడు నా దగ్గరికి సమయం. అతను అంటాడు, మరణము నన్ను దాటిపోయేనే అని సంతోషంగా గంతులేసుకుంటా వస్తాడు సమూయేలు దగ్గర. సమూయేలు ఏం చేస్తాడంటే రోషంతో కోపంతో అగగుని చంపేస్తాడు. మనం అనుకుంటాము అందరు చచ్చిపోయారు కదా, మరి అమాలేకీయులందరినీ హతం చేశానంటాడు సౌలు. ఇప్పుడు అగగుని తీసుకొచ్చానన్నాడు. ఆ అగగుని కూడా సమూయేలు చంపేశాడు. అయితే అగగు భార్య అప్పటికి ప్రెగ్నెంట్ అంటే హిస్టరీలో ఉంది ఆ విషయం. ఆమె ద్వారా ఆమె సంతానం నుంచి వీళ్ళు మళ్ళా అమాలేకీయులు బయలుదేరారు. చూడండి, 2వ సమూయేలులో కూడా దావీదు 1వ అధ్యాయంలో దావీదు దగ్గరికి ఒకడు పరిగెత్తుకుని వస్తాడు. వచ్చి చెప్తాడు, సౌలు చచ్చిపోయాడు, సౌలు కుమారులు చచ్చిపోయారు. అంటే నీకు ఎట్లా తెలుసురా అంటే, నేను అక్కడే ఉన్నాను. అప్పుడు సౌలు అన్నాడు, సౌలుకి గాయమైంది, నేను చాలా బాగా బాధపడుతున్నాను కనుక నన్ను చంపేసాయి నువ్వు, ఈ వీళ్ళ చేత నేను చచ్చిపోయాను అనుకుంటా, నాకు నాకు బహు బాధగా ఉంది, చంపు అంటే నేనే కత్తి తీసుకుని చంపేశాను. ఆ మాట వినగానే దావీదుకు చాలా కోపం వస్తుంది. యెహోవా అభిషేకించిన వారిని నేను చంపడానికి ఎంత ధైర్యం నీకు అని. ఎవరు నువ్వు అంటే, నేను ఒక అమాలేకీయుడు అని చెప్పి. అలా అమాలేకీయులు ఎప్పుడు కూడాను అప్పటి నుంచి అలాగ కొనసాగుతూ ఉంది ఈ ద్వేషం, ఈ పగ, ఈ విద్వేషం ఇంకా ఇలా కొనసాగుతుంది. హామాని యొక్క స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ హామా ఏంటది? పగ, ద్వేషము, కక్ష. అంటే దేవుని ప్రజల మీద ఎదురుగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక స్పిరిట్ అతను. ప్రజల్ని ఎట్లయినా నాశనం చేయాలి. ఇది ఎవరి ఆత్మ? సాతాని కాదు. దేవుడిని ప్రజలు రక్షింపబడకూడదు. యూదులు ఎవరు మిగిలి ఉండకూడదు. యూదాగోత్రంలో నుంచి యేసుప్రభు రాకూడదు. ఇది వాడు మొదటి నుంచి చేస్తున్నటువంటి ప్రణాళిక. ఆయా రీతులుగా ఆయా సమయాల్లో ప్రయత్నిస్తూనే వచ్చారు. అలాగే ఈ హామాని యొక్క స్పిరిట్ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూస్తున్నాం? కొన్ని సంఘటనలు. హిట్లర్ మనకు తెలుసు ఏ రీతిగా 6 లక్షల మంది యూదులను హతం చేశారు ఒక్కసారి. ఏదో చాలా మంచి వీళ్ళందరినీ హతం చేస్తే, ఎందుకంటే తెలుసు వీళ్ళు ప్రత్యేకింపబడిన జనము, అన్ని విషయాల్లో వీళ్ళు అధికులే. మిగతా ప్రపంచంలో ఉన్న ప్రజలందరిలోకి వీళ్ళు అధికులు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. జ్ఞానంలోనేమి, దేహదారుఢ్యంలోనేమి, మరి బలంలోనేమి, అన్నిట్లో అధికులు. వీళ్ళని నాశనం చేస్తే జర్మనీ, నా దేశం, నంబర్ 1 గా ఉంటుంది. అప్పుడు దాకా నంబర్ 2 అది. ఇజ్రాయెల్ తర్వాత ఎవరైనా. ఆ ఉద్దేశంతో ఏం చేశాడు? 6 లక్షల మందిని ఊచకోత గ్యాస్ చేంబర్స్ లో పెట్టి చంపించాడు. అయితే గెలిచాడా? ఇశ్రాయేలీయులు లేకుండా నాశనం అయిపోయారా? అది అన్నటికీ జరగదు. దేవుని ఉద్దేశాలు వేరు, తన ప్రజల పట్ల ఆయనకున్న ఉద్దేశాలు వేరు. అయితే దేవుని యొక్క మార్గాలలో సరిగ్గా నడవని కారణం చేత, అవిధేయత చేత కొన్ని కష్టాలు గుండా వెళ్లాల్సి వస్తుంది. మనం కూడా అంతే. మనం రక్షించుకున్నాక మనం ఆయన మార్గాలు, ఆయన ఆజ్ఞలు పాటించుకున్నందువల్ల అనేక శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది. అయితే దేవుడు విడిచిపెట్టాడు. తిరిగి మనము సమకూర్చబడాలని ఆయన కోరేటటువంటి దేవుడు. ఇక్కడ అదే చూస్తున్నాం మనం. అలా చేసినందుకు యూదులందరినీ నాశనం చేయాలనుకున్నా పూర్తిగా కథ అడ్డం తిరిగి వాళ్ళు రక్షింపబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. సో ఇది మనం చూస్తాం.
రీసెంట్ గా మనం ఏం చూసాము? మన దేశంలో మణిపూర్ లో చూసామా? మణిపూర్ లో ఒక తెగవారి మీద ఎట్లా దాడి చేశారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు మనషే గోత్రికులు. మనషే గోత్రికులని ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను. కుకీస్ కుకీస్ అని వాళ్ళు మనషే గోత్రికులు. కొందరు వెళ్ళిపోయి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు DNA టెస్టింగ్ అది చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మనషే గోత్రికులని తెలుసు. ఈ రీతి ఎక్కడ ఉన్నా సరే, ఏ దేశంలో, ప్రపంచమంతా చెదిరిపోయారు దేవుని ప్రజలు. ఎక్కడ ఉన్నా వాళ్ళకి వ్యతిరేకతే కానీ వాళ్ళని ఎవరు కూడా ఆదరించేవాళ్ళే. ఈ లోకం మనది కాదు. ఈ లోకంలో మనకి అంత శ్రమే ఉంటది. మన దేశము పైన ఉంది. ఈ లోకంలో ఉన్నంతకాలం మన శ్రమ అనుభవించాల్సిందే. అయితే మన యొక్క మార్గాన్ని మనం విడవకూడదు. మన దేవుని మనం విడవకూడదు. ఆ రీతిగా ఇక్కడ మనం అదే చూస్తున్నాం. ఈ దేవుడు ఎంత అద్భుతంగా ఈ ఎస్తేరు జీవితాన్ని, ఈ యొక్క కథ అంతా నడిపించారని చూస్తే దేవుని పేరు ఎక్కడా లేదు. కానీ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఆ సంభవాలన్నీ కూడా జరిగిన సంగతులు వరుసగా మనం గమనించినట్లయితే దేవుని అదృశ్య హస్తం ఉండి ఆయా సమయాల్లో అట్లాగా నడిపించుకుంటాం. చూడండి, హామాను విషయంలో మనం గమనిస్తే ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేసింది ఎవరు? దేవుడే చేశాడు. లేకపోతే నిద్ర పట్టకపోవడం ఏంటి? పోనీ ఇంకెవరినైనా పిలిచి ఇంకేదన్నా చేయమన్న కాళ్ళొత్తు ఒళ్ళొత్తు అనకుండా రాజ్య సమాచార గ్రంథం తెమ్మని అడగటం ఏంటి ఆయన? అందులో మరి మొర్దెకై గురించిన ఆ భాగము చదివి వినిపించబడినప్పుడు ఈయనకి ఏమన్నా రివార్డ్ దొరికిందా అని అడగటము, అలా మొర్దెకైని ఘనపరచటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే దేవుని ప్రజల పట్ల ఆయన యొక్క దృష్టి ఎంత చక్కగా ఉందో, ఆయన ఏ రీతిగా మనల్ని కాపు కాస్తున్నారో మనకు అర్థం. మనం అనుకుంటాం, అయ్యో ఈ కష్టం వచ్చింది, దేవుడు నన్ను మర్చిపోయాడు. ఎన్నడూ మర్చిపోడు దేవుడు. మనమే ఆయన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాం. కాబట్టి ఎస్తేరు మొర్దెకైల ఈ కథ మనకి ఈ విషయాలన్నీ కూడా గుర్తు చేస్తుంది. సో ఈ స్పిరిట్ ఆఫ్ హామాన్ గురించి చెప్తున్నాను. హామాన్ యొక్క స్పిరిట్ ప్రపంచంలో అప్పటి నుంచి కూడా పనిచేస్తూనే ఉంది. అనేక రకాలు దేవుని ప్రజలు ఇక్కడ ఉంటే అక్కడ. అయితే బయటే ఉందా, మనలో కూడా ఏమన్నా ఈ హామాన్ యొక్క స్పిరిట్ ఉందా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకో. ఏంటి హామాన్ స్పిరిట్? దేవుని ప్రజల పట్ల కోపము, ద్వేషము, తర్వాత ఇంకా ఏంటి, వాడే ఉన్నతమైన స్థితిలో ఉండాల. ఎప్పుడైతే మొర్దెకై ఘనపరచబడ్డాడో వాడు చాలా కృంగిపోయాడు. తనే పైకి ఉండాలి. హిట్లర్ అంతే అనుకున్నాడు. నా నా దేశం, నా జనులు పై నెంబర్ 1 ఉండాలనుకున్నాడు. కాబట్టి ఆ స్పిరిట్ అన్నమాట మనలో కూడా ఉందేమో ఒకసారి ఆలోచించుకుందాం. అందరం రక్షింపబడిన వాళ్ళమే. మందిరంలో మనం అందరం కూడా దేవుని ప్రజలమే. ఆయన యొక్క కుటుంబంలో మనం సభ్యులము. ఆయన శరీరంలో భాగాలం. అయితే మనలో ఈ హామాన్ స్పిరిట్ ఏమన్నా పనిచేస్తుందా? ఇతరులను మనం క్షమించలేని స్వభావం ఉందా? వాళ్ళ పట్ల ద్వేషం ఉందా? అయ్యో నాకంటే పైన ఉన్నారు, వాళ్ళని ఎట్లయినా కిందకి కాలుబట్టు లాగేయాలి, నేను పైకి వెళ్ళాలి అని అనుకుంటున్నామా? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆత్మ పరీక్ష చేసుకున్నాం. ఎందుకంటే ఆ రీతిగా చేశాడు హామాన్, నాశనం అయిపోయాడు. అయితే దేవుని ప్రజలు అట్లా ఉండకూడదు. దేవుడు సమకూర్చే దేవుడు. మనం తిరిగి ఆయన మధ్యలోకి రావాలి, తిరిగి సమకూర్చబడాలి. మన తప్పిదాలు ఒప్పుకుని ఆయనతో సమాధాన పడాలని కోరే దేవుడు. కాబట్టి ఆ రీతిగా మనల్ని మనం పరీక్ష చేసుకుని ఒక్కసారి మన జీవితాల్ని మనం సరి చేసుకుని తిరిగి సమకూర్చబడము. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించు. ప్రైజ్ లార్డ్ అమ్మ అందరికి.